హాయ్ ఎవ్రీవన్. నిన్న యాక్చువల్గా ఒక న్యూస్ చూశాను నేను. సో అదేంటంటే మన ఐటీ గురించి ఇక్కడ ఒక అంటే హైదరాబాద్లోనే, నేను నేమ్ అయితే చెప్పను, ఆ కంపెనీ నేమ్ అవన్నీ చెప్పను. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, అగైన్ అంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వీడియోస్ చెప్పినా కానీ ఎందుకు ఈజీ జాబ్ కోసం జనాలు వెళ్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. డబ్బులు కట్టి జాబ్ ఇస్తున్నారంటే మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడేదో సంథింగ్ రాంగ్ అని మీరు ఫస్ట్ మీ మైండ్లో రావాలి. సో డబ్బులు తీసుకొని జాబ్ ఇచ్చేదనేది మార్కెట్లలో ఉండదు, జెన్యూన్ మార్కెట్లలో ఉండదు. ఎంత తొందరగా జాబ్ రావడం ఇంపార్టెంట్ కాదు, కంగారు పడద్దు. జాబ్ అనేది సీరియస్గా ట్రై చేస్తే వస్తుంది. సో అన్నెసరీగా చాలామంది 3 lakhs 4 lakhs 5 lakhs అలా కట్టి ఆ డబ్బులన్నీ పోగొట్టుకున్నారని చెప్పేసి అనిపించింది. అలాంటి ప్రయత్నాలు, అలాంటి ఆ రూట్లో వెళ్ళమాకండి. దయచేసి ఆ రూట్లో వెళ్ళమాకండి. ఎందుకంటే అలాంటి రూట్లలో వెళ్ళినప్పుడు మన కెరియర్ కూడా అలానే ఉండిపోయింది. అంటే షార్ట్ టర్మ్ కెరియర్, మన కెరియర్ అనేది ఉండదు ఐటీలో. సో మీ కెరియర్ లాంగ్ లాస్టింగ్గా చాలా గట్టిగా ఉండాలి, ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మీరు చాలా సీరియస్గా ఫైట్ చేయాలి, చాలా సీరియస్గా స్ట్రగుల్ అవ్వాలి. సో అంతేగాని డబ్బులు కట్టగానే జాబ్ వస్తుంది, డబ్బులు అది అసలు అది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ వే. సో యూ షుడ్ నాట్ గో ఇన్ దట్ వే. అందరికీ ఇదే ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మీరు ఎవరూ మోసపోవద్దు, జాబ్ రాలేదని కంగారు పడొద్దు, సీరియస్గా ప్రయత్నం చేయండి అంతే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీరు ఎలా ఓవర్కమ్ అవ్వాలో నేను చెప్తాను. డిఎంలో కామెంట్ చేయండి.